నడచి రండి, కారులో వెళ్ళండి. నడిచేగా వెళ్తున్నాం. మీ ప్యాంట్ బాగుంది. డాక్టర్లు కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా? ఈడికిడే కరెక్ట్. నేను వీడేంటి ఖాళీ సిరంజ్ టైప్ లో ఉన్నాడు? కట్ చేయడం నాకు బాగా తెలుసు. ఏదో మంచి కారు కావాలన్నారుగా, వెళ్ళండి, అక్కడ ఉంది. రారా. సార్ మన పోయిన 2 కార్లో ఉంది సార్. షడప్ ఎదవా. మనుషులు బోల్ని మనుషులు ఉండరా, కారు బోల్ని కారులు ఉండవా? మీరు చాలా గ్రేట్ సార్, అందుకే అంత పెద్ద డాక్టర్ అయ్యారు. థ్యాంక్ యూ. రైట్ చూసావా, ఇది చివరి మంద 4. నువ్వు ఆ పక్కన చెక్ చేయి, నేను ఈ పక్కన చెక్ చేస్తాను. స్క్వాడా? ఓపెలా? ఒరే స్క్వాడారా? కాదు, ఓపెల్. పదా ముందుకెళ్ళి చూద్దాం. అరే అట్లాస్ కొత్త కంపెనీ, సైకిల్ తయారు చేసే కంపెనీ. సైకిల్ తయారు చేస్తారా? ఇంతకీ ఏ కంపెనీ కారయ్యా ఇది? అడు గుర్తు పట్టకుండా మనం దుబ్బేసిన కార్ స్టిక్కర్లన్నీ తీసి అంటించాను. బాగుందా సార్? మీరు కార్ కొనడానికి వచ్చారా, కంపెనీ కొనడానికి వచ్చారా? ఇన్ని డీటెయిల్స్ అడిగితే మేము కార్ అమ్మాం సార్. పోనీలే బాబు, కోపడకు. ఇంతకీ మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి? 100 కిలోమీటర్స్ పర్ లీటర్. 100 కిలోమీటర్స్ అంటారా? 90 మీరు దోస్తే మిగతా 10 చూసుకుంటది. పెన్నా ఆడవచ్చు కదా. అర్థం చేసుకుని ఆడవచ్చు కదా. ఇంతకీ రేట్ ఎంత బాబు? 3.5 లక్షలు ఫిక్స్, 2% వ్యాట్. కొద్దిగా డిస్కౌంట్ ఏమన్నా? వ్యాట్ లో డిస్కౌంట్స్ ఎవరు? ఆ వ్యాట్ అంత ఆలోచిస్తారేంటి? లేబర్ ఛార్జీలు, కంటైనర్ ఛార్జీలు కష్టం సార్. కార్లు కంటైనర్ లో తెస్తారా? తెలియకుండా తేవతా? తెలియకుండా దొంగ. సార్ కారు పాడవకూడదని. అది వ్యాపార లక్షణం అంటే. ఏదిరా డబ్బేది? ఇదిగో మనం అనుకున్న 3.5 లక్షలు. డబ్బేంటి శవాలకమ్మ కొడుతుంది? పెద్ద హాస్పిటల్ డబ్బు కదా. సార్ ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కారు మీదే. ఓహో, అచ్చం నా కారులో కూర్చున్నట్టే ఉంది. నా కారు అయితే ఈ స్పీడోమీటర్ దగ్గర మా ఆవిడ ఫోటో ఉండాలి కదా. మా ఆవిడ ఫోటో? రే ఇది నా కారే. మేం కూడా అదే అంటున్నాం సార్, ఇది మీ కారే. మీరు అనుకునే ఆ టైపు నా కారు కాదు, ఇది నా ఒరిజినల్, నా ఓన్. ఇదిగో చూసుకోండి, ఆప్షన్ లో ఉన్నాను సార్. సి బుక్ రిజిస్ట్రేషన్ చెక్ చేసుకోండి. అవునరా, నా కారు దుబ్బేసి నాకే అమ్మేశారు. వాళ్ళకు రుచి పడిపోద్ది. అయ్యి బాబోయ్, కారు దొబ్బే తురి శిక్ష. ఇది ఏమండే, ఈ విషయం దొంగలో తెలిసిందనుకో మీ కారు మళ్ళీ దొబ్బేస్తారు. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతర లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా. ఏమయ్యా, కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తారు సార్. ఆయన నమ్మద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా? మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్, మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది, ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా, సస్పెండెడ్ అని ఒక మొక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. ఏయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు ఈ డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. ఏంట్రా, డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట. సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా, నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాల్ నేను ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తాను నీ సంగతి. ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజరేమా? అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా? ఆలోచిద్దాం. అమ్మా ఇదిగోమ్మా, ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందా. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా,
రే దీన్ని జీపెక్కించండి రా. చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా. రే నిన్న ఈ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఆహాహాహా. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాల, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. సార్, పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. ఏయ్ ఏయ్ నా దగ్గరే ఉండాలేది ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క. రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటావుంటక్క. నువ్వు మిషన్ కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తూ ఉంటే ఆ ఫ్లోర్ పగలేదని అడిగాడక్క. పచ్చి కూతురు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతున్నాడక్క. నైన్తారా అంది వేరా ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా? ఇక్కడ మనకు కావాల్సిన కారు. సార్ స్టాప్ 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 స్టాప్. ఏంద్రా భాయ్, వ్యాలెట్ పార్కింగ్ సార్. టెంపుల్లో వ్యాలెట్ పార్కింగ్? యా అవును సార్, ఇక్కడ భక్తితో వచ్చేవాళ్ళ కన్నా బిల్డప్ తో వచ్చేవాళ్ళు ఎక్కువ కదా, అందుకని. ఇదిగోండి సార్ మెను. ఈ మెను కార్డ్ ఏంద్రా భాయ్, హోటల్ లెక్క? అవును సార్, దాని ప్రకారం సాదా దర్శనం అంటే మీకు గంట సేపు పడుతుంది. అదే స్పెషల్ దర్శనం అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండిట్లో ఫరక్ ఏంద్రా భాయ్? సాదా దర్శనం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో సిటీ బస్సులా ఆగాగి వెళ్తూ ఆఖరికి మీకు దర్శనం అవ్వకుండానే చెత్తగోపురం పెట్టకుండానే బయటకి గెంటి. అదే స్పెషల్ దర్శనం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆయన మీకు పరిచయం చేసి మీ మనసులో ఫీలింగ్స్ అన్ని ఆయనతో షేర్ చేసుకునేలాగా మీకు ప్రైవసీ కల్పించడం. దీంతో పాటు అర్చన, అభిషేకం, అక్షంతలు టోటల్ గా ఫ్రీ. మీకు విషయం తెలుసా? సాదా దర్శనంలో అయితే మీరు డైరెక్ట్ గా హుండీ దగ్గరికి వెళ్ళాలి. అదే స్పెషల్ దర్శనంలో అనుకోండి, హుండీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది తీసుకోండి. ఇదేంటి? ఈ వ్యాలెట్ పార్కింగ్ కి ఇదే టోకెన్. మేము అక్కడి నుంచి తీస్తే మీరు అక్కడే పెట్టుకోవాలి. పెట్టుకుంటా పెట్టుకుంటా. సెట్ అయింది. సార్, ఇంతకు మీది స్పెషల్ పార్కింగ్ సాదా పార్కింగ్? ఇదే మన ఇరానీ అరవై సాదా స్పెషల్ ఉండడానికి. సాదా పార్కింగ్ అంటే మీ కార్ ని బయట వాళ్ళ కార్ లాగా పార్క్ చేస్తాం. స్పెషల్ పార్కింగ్ అంటే మీ కార్ ని మా కార్ లాగా పార్క్ చేస్తాం. నాకు స్పెషల్ పార్కింగ్ కావాలి. కీస్ ప్లీజ్. అది కంగారు పడకండి, ఈ స్పెషల్ పార్కింగ్ లో కిస్ ఫ్రీ. గురుగారు గోవిందా అనుకుంటా వెళ్ళండి, పుణ్యం వస్తుంది. గోవిందా గోవిందా, గోవిందా. గోవిందా. నీ కాంట్రాక్ట్ ఆందివేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. అందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్ను. ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు. బాగున్నావా? మీరు మా ఏరియాకి చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? ఒరేయ్, బాబు ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా? మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్ దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో 12 రాలేకపోయినాయా. ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇల్లు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసారండి. ఒరే పాదయాత్ర రెడీ చేయండి రా.